హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వామి రచ్చ యూట్యూబ్ ఛానల్. ఈ సంక్రాంతిని అయితే ఒక 4 సినిమాలు అయితే పోటీ పడ్డాయి. ఆ 4 సినిమాలలో ఏది మొదలు ఏది చివర అది చూసుకుంటే ఫస్ట్ 12 తారీఖున రిలీజ్ అయినాయి హనుమాన్ మూవీ గుంటూరు కారు, 13 తారీఖున నా సామిరంగా సైదవ్. ఈ 4 మూవీలు అయితే ఈ సంక్రాంతి రోజున ఈ సంక్రాంతికి పోటీ పడ్డాయి. అయితే ఈ 4 సినిమాలలో ఆడియన్స్ రెస్పాన్స్ చూసి హనుమాన్ మూవీ మాత్రం ఫుల్ అయిపోచ్చేసింది, టాప్ ప్లేస్లో ఉన్నది. ఎందుకు అంటే ప్రశాంత్ వర్మ డైరెక్షన్ కానీ, ఆ క్రియేటివిటీ కానీ, ఆ గ్రాఫిక్స్ కానీ సూపర్ అంటే సూపర్ క్రియేట్ చేశాడు. తర్వాత గుంటూరు కారం మూవీలో త్రివిక్రమ్ గారి మహేష్ బాబు గారి కాంబినేషన్లో గుంటూరు కారం రావడం జరిగింది. ఈ గుంటూరు కారం మూవీ మాత్రం సూపర్ అంటే సూపర్. మహేష్ బాబు గారి మాట్లాడే ఆ స్లాంగ్ కానీ సూపర్ అంటే సూపర్ ఉంది. అయితే ఏంటి అంటే మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసినంత లేదు కాబట్టి సెకండ్ ప్లేస్లో ఉండడం జరిగింది గుంటూరు కారం మూవీ. నిజానికి మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. మహేష్ బాబు గారి మాట్లాడే ఆ స్లాంగ్తోనే ఫుల్ కామెడీ కూడా వచ్చింది ఆ మూవీలో. మళ్ళీ త్రివిక్రమ్ గారి డైలాగులు, ఆయన రాసే పంచులు మాత్రం సూపర్ అంటే సూపర్ వండింది. ప్రతి ఒక్క పంచు పేలింది. తర్వాత థర్డ్ ప్లేస్లో ఉంది అంటే నా సామిరంగా నాగార్జున గారి మూవీ. నాగార్జున గారి మూవీ మాత్రం ఫుల్ విలేజ్ కల్చర్ అయితే చూపించాడు. ప్రతి సంక్రాంతికి నాగార్జున గారి మూవీ విలేజ్ కల్చర్లోనే ఉంటుంది. సోగ్గాడ చిన్ని నాయన, బంగారు రాజు, ఇలా చాలా సంక్రాంతిలో అయితే విలేజ్ కల్చర్లోనే మూవీ తీయడం జరిగింది. దీంట్లో మళ్ళీ అన్నదమ్ముల బాండింగ్, లవ్ ట్రాకు ఇలాంటిది బాగా డైరెక్షన్ చేసిండు. ఈ మూవీకి కొత్త డైరెక్షన్ అయినా కానీ యాక్చువల్లీ ఆయన కొరియోగ్రాఫరు. నాగార్జున గారు కొత్త వాళ్ళకు చాలామందికి ఛాన్స్ ఇచ్చారు. అదేవిధంగా కొరియోగ్రాఫర్ అయినా కానీ ఒక డైరెక్టర్గా ఛాన్స్ ఇచ్చిండు. ఆయన మాత్రం చాలా మంచిగా దీన్ని అయితే డైరెక్షన్ చేసిండు. కానీ ఏంటి అంటే ఒక పెద్ద హీరో కాబట్టి ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటాయి. కానీ దానికి తగ్గట్టు కొద్దిగా తగ్గింది అని నా ఫీలింగ్. అయితే ఫోర్త్ ప్లేస్లో ఉన్నది అయితే సైదవ్. ఈ సైదవ్ డైరెక్షన్ అయితే శైలేష్ కోలాను. మూవీ మాత్రం సూపర్ అంటే సూపర్ తీసిండు. ఆ ఫాదర్ అండ్ డాటర్ ఎమోషనల్ బాండింగ్ మాత్రం సూపర్ ఉంది, అల్టిమేట్ అదైతే. ఎందుకంటే తన భార్యకి ఇచ్చిన మాటతోని తన కూతుర్ని మంచిగా చూసుకోవడం సూపర్ అంటే సూపర్ ఉంది. క్లైమాక్స్లో కొద్దిగా మిస్ అయిపోయింది. ఎందుకంటే 1/2 అవర్ 45 మినిట్స్ ఒక ఫైట్ పెట్టిండు, దాన్ని కొద్దిగా నెగిటివ్ అయింది. కానీ సైదవ్ మూవీ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. ఒక కొత్త స్టోరీతో ముందుకు వచ్చిండు శైలేష్ కోలాను. అయితే ఈ 4 మూవీస్ కూడా సూపర్ హిట్టే. కానీ ఈ 4 మూవీస్లలో ఏది ముందు ఏది చివర అని చూసుకుంటే ఈ రేషియోలో ఉంది. ఈ హనుమాన్ మూవీ రెస్పాన్స్ చూసిన తర్వాత ఈ 3 సినిమాల వైపు అయితే ఆడియన్స్ మొగ్గు చూపలేదు. అందుకే చాలామంది అయితే హనుమాన్ మూవీ వైపు అయితే వెళ్ళారు. చిన్న సినిమా అయినా కానీ పెద్ద హీరోలతోని, పెద్ద సినిమాలతోని, పెద్ద ప్రొడ్యూసర్లతోని పోటీ పడి ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా మంచి హిట్ అయితే కొట్టారు. కంగ్రాచులేషన్ ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా. పెద్ద హీరోలతోని ఈ సంక్రాంతికి సూపర్ అయితే సూపర్. ఈ సంక్రాంతి మొగుడు ఎవరు అంటే హనుమాన్ మూవీ. ఇది అంటే ఎంత పెద్ద అయినా ఎంత చిన్న అయినా ఆ స్టోరీ, ఆ సబ్జెక్టు నచ్చితే ఆడియన్స్ హక్కున చేర్చుకుంటారు. అది ఇప్పటికైనా అర్థమై ఉండాలి. ఎందుకంటే అది రియల్ హీరో హనుమంతుని స్టోరీ కాబట్టి అందరూ ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. అందుకే ఈ 3 మూవీలకు ఆడియన్స్ తక్కువ వెళ్ళడం జరిగింది. ఎందుకంటే సూపర్ హీరో హనుమంతుని స్టోరీతోని మూవీ తీయడం, దాంట్లో మళ్ళీ శరత్ వరలక్ష్మి గారి యాక్టింగ్, సీనియర్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ కూడా ఈ మూవీలో ఫుల్ లెంత్ పాత్ర ఇవ్వడం జరిగింది. ప్రశాంత్ వర్మ నిజానికి మాత్రం ఫుల్ కామెడీ వచ్చింది రాకేష్ మాస్టర్ పాత్ర మాత్రం. కానీ రాకేష్ మాస్టర్ ఇప్పుడు ఈ టైంలో అతను ఉంటే చాలా బాగుండు, కానీ అతను లేడు. మిస్ యూ మాస్టర్. ఓకే ఫ్రెండ్స్, ఈ సంక్రాంతి మూవీస్ మాత్రం 4కు 4 సూపర్ హిట్ అయిపోయినాయి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. బాయ్.